ఇప్పుడు మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే సార్. నమస్తే అమ్మ. సో ఏవైతే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందో సో ఆ పోస్టుల మీద మీరు ఏమంటారు సార్? వాస్తవాలు ఏమన్నా ఉంటే సోషల్ మీడియాలో ఎవరి వ్యక్తిగతాన్ని వారు పబ్లిష్ చేసుకోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి అనుములకి తేడా తెలియకుండా అవాస్తవాల్ని ప్రజలకి చూపించే ప్రయత్నం చేస్తే దానివల్లనే ఎవరన్నా మనోభావాలు దెబ్బతిన్నా, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నా, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మనోభావాలు దెబ్బతిని వారు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు దానిపైన చర్యలు అనేవి ఉంటాయి. అదెందుకంటే అది సంబంధించి లీగల్గా అది ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ని కూడా తప్పు పెట్టుకొని ఏదైతే సంబంధించి వారి వ్యక్తిగత లాభం కోసం ఏదో వారి నాయకులకు అక్కడ టికెట్ అడుగుతున్నాము, లోకల్లో మేము కనబడతలేము, ఏదో కిష్యూతోటి మేము కనబడాలని చెప్పని ఒక పోస్ట్ చేసి ఏదైతే లీగల్గా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిచి దానిపైన ఎంక్వైరీ జరుపుతుంటే దాన్ని ప్రెస్ మీట్ పెట్టి దాన్ని పెద్ద చూసి సరే మీ నాయకుని దగ్గర మీరు మాల్గులు కొట్టేందుకు మీరు చేసుకుంటే చేసుకోండి, దానికోసం ఫ్లెక్సులు పెట్టుకోండి, హోర్డింగ్లు పెట్టుకోండి, భజనలు చేసుకోండి. కానీ అంతేగాని అవాస్తవాలని ప్రచారం చేస్తే తప్పనిసరిగా దానిపైన ఏవైతే ఉంటే ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీన్ని అంతా కూడా లింక్ చేసి ముఖ్యమంత్రి గారు చేయిస్తారంటే వాస్తవానికి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం కూడా తెలుసో తెలియదో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏ రకంగా మెరుగైన పరిపాలన అందించాలి దానిపైన దృష్టి సాధించి దానిపైనే వారి విజన్ ఉంది. అండ్ దానితో పాటు ప్రతిపక్ష పార్టీగా మీ నాయకునికి ఒక హోదా, ప్రతిపక్ష నాయకుని హోదాలో అసెంబ్లీ పెట్టినప్పుడు అసెంబ్లీలో ఇవన్నీ ఉంటే చర్చకి రండి, వాస్తవాలు ఆధారాలతో బయటపెట్టండి. తప్పనిసరిగా తప్పు మా పార్టీ వాళ్ళు చేసినా దానిపైన చర్యలు తీసుకోనికి మా పార్టీ, మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా కాంగ్రెస్ లాక్కుంటుంది అని ఆరోపణ చేస్తున్నారు. సో దాని మీద మీరు అసలు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి గారే స్వయంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోకి పోయారు. వారి పుట్టుకనే కాంగ్రెస్ పార్టీలో జరిగింది. ఈరోజు మేము లాక్కున్నాడు కాదు. 10 సంవత్సరాలుగా మొదటేదో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండగానే ఆ రోజు మా కొంతమంది శాసనసభ్యులు నమ్మి తెలంగాణ అభివృద్ధి కోసము తెలంగాణను అభివృద్ధి చేస్తారని చెప్పని కేసీఆర్ గారు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మి వారు బీఆర్ఎస్ పార్టీలో పోయారు. పోయినాక 10 రోజులకే అర్థమైంది తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తామంటే మీకు సంబంధించిన యంత్రాంగాన్ని పోలీస్ వ్యవస్థని వాడుకొని భయభ్రాంతులకు గురి చేసి పోనీయకుండా అడ్డుకోర్రు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక వారు ముఖ్యమంత్రి అయినాక, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పరిపాలించే తీరు నచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం మెరుగైన పరిపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారిపైన కుట్రపూరితంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అన్నప్పుడు వారి కాన్స్టిట్యున్సీలో వారి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మీరు వారి వెంట నిలవాలని చెప్పని ఒత్తిడి చేసినప్పుడు మళ్ళీ తిరిగి ఆ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. చేరినప్పుడు మీకు ఇది అప్రజాస్వామ్యబద్ధంగా ఇది కరెక్ట్ కాదని చెప్పి మీరు భావిస్తే గతంలో ఒక దళిత బిడ్డకి బట్టి విక్రమార్క గారికి సిఎల్పి నాయకునికి అవకాశం కల్పిస్తే దాన్ని ఓర్చుకోలేక దాన్ని జీర్ణించుకోలేక ఒక దళిత బిడ్డను నన్ను ప్రశ్నించేదని చెప్పి ఒక అహంకారంతో నువ్వు ఆ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఒక ఘనత బీఆర్ఎస్ పార్టీది. అటువంటి వ్యక్తులకి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హతనే లేదు.